హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఉండి పండుగకు ఈజీగా చేసుకునే 2 రకాల రెసిపీస్ చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉండే చెక్కలండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయండి. మనకు చాలా హెల్తీగా ఉండే నువ్వుల లడ్డు అండి. రోజుకొకటి తిన్నా కానీ ఎముకలు బలపడతాయండి. చాలా హెల్తీ రెసిపీ అండి. ఈ పండుగకు నువ్వుల లడ్డు చేస్తే తప్పకుండా ఇలా ప్రిపేర్ చేయండి. చాలా పర్ఫెక్ట్గా చాలా చాలా బాగా వస్తాయండి. చాలా స్మూత్గా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా మనము చెక్కల్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక 2 కప్పుల బియ్యపిండి తీసుకున్నానండి. మీరు రెడీమేడ్గా దొరికే పిండి అయినా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఇంట్లో పట్టించిన పిండియే తీసుకున్నానండి. 2 కప్పులు తీసుకోవాలండి. సుమారుగా 1/2 kg వరకు ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో మిక్సీ జార్ తీసుకొని ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలండి. ఒక 1 ఇంచ్ అల్లం ముక్కను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకవేళ పచ్చిమిరపకాయలు కొన్ని కారం కొంచెం వేస్తే చూసి వేసుకోండి. నేనైతే ఇక్కడ మొత్తం పచ్చిమిరపకాయలు వేసి ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. చాలా మీడియం సైజు తీసుకోవాలండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న పిండి గిన్నెని తీసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఇంకా అల్లం పేస్ట్ మొత్తం దీంట్లో వేసుకోవాలండి. మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు కాస్త తగ్గించి ఎండు కారమైన దీంట్లో వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ మొత్తం ఇలా పచ్చిమిరపకాయలతో ప్రిపేర్ చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇష్టం లేకపోతే ఆప్షనల్, స్కిప్ అయినా చేసుకోవచ్చండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీంట్లో. నేనైతే ఇక్కడ పప్పుని ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నానండి. సగ్గుబియ్యం మాత్రం అయితే 2 గంటలు నానబెట్టుకోవాలండి. నానకపోతే మనకు ఫ్రై చేసేటప్పుడు అది కాస్త పేలుతాయండి. అందుకే ఒక 2 గంటల పాటు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ముందే నానబెట్టుకున్నానండి. ఇప్పుడు పప్పును దీంట్లో వేసుకోవాలి. ఇంకా సగ్గుబియ్యాన్ని కూడా వేసుకోవాలి దీంట్లో. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. కరివేపాకు 3/4 కప్పు వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒకసారి పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏమైనా ఉప్పు కారం తగ్గితే దీంట్లో యాడ్ చేసుకోవచ్చండి. కానీ ఈ క్వాంటిటీకి కారం సరిపోతుందండి. నాకు ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు ఉప్పు తక్కువ అనిపిస్తే ఈ టైంలో మీరు యాడ్ చేసుకోవచ్చండి ఉప్పు. ఇక్కడ మనము వేడి నీళ్ళు పెట్టుకున్నానండి స్టవ్ మీద. మరి వేడిగా అవసరం లేదండి, మరిగించే అవసరం ఉండదు. ఇప్పుడు నేను ఇక్కడ మీగడ వేసుకుంటున్నానండి. మీరు బటర్ అయినా వేసుకోవచ్చు. ఒక 4 టీ స్పూన్ దాకా బటర్ వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వస్తాయండి చెక్కలు అయితే. లేకుంటే మీరు వేడి ఆయిల్ అయినా ఒక 4 టీ స్పూన్ దాకా వేసుకోవచ్చు. ఇప్పుడు పిండిలో ఇలా బటర్ మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా వేడి చేసుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా వేస్తూ స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి చేయి కాలుతుందండి. ఇలా స్పూన్తో ముందుగా మిక్స్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసుకుంటూ వేసుకోవాలండి. పిండిని పల్చగా చేయొద్దు. వీడియోలో చూపించిన విధంగా రెడీ చేసుకోవాలి పిండిని మనం. ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా వస్తాయండి. ఇలా గనక చేస్తే మీరు ఈ కొలతలో ఎన్ని కేజీలైనా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకొని
ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. చెక్కలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ముందుగా చేసుకుంటే మనము ఇలా సగం వరకు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా చేసుకుంటే మనము ఇలా చేసుకున్న తర్వాత క్లాత్ వేసి తడి ఆరకుండా పక్కకు పెట్టుకోవాలండి. ఇక నేను మిషన్లో చూపిస్తున్నాను చూడండి, ఇలా పూరీ ప్రెస్లో చూపిస్తున్నానండి. ఇలా పెట్టి లైట్గా ప్రెస్ చేస్తే ఈజీగా అయిపోతుందండి తొందరగా. ఇక్కడ మీరు మిషన్ లేకుండా కూడా నేను ఎలా చూపిస్తాను చూడండి, ఇలా ఇంట్లో ఉన్న వాటితో కూడా మనం చేసుకోవచ్చు. చాలా ఈజీ కూడా అవుతుందండి. అలా చేసుకున్నా కానీ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ నేను ఈ మిషన్ లేకుండా కూడా చూపిస్తున్నానండి. పూరీ ప్రెస్ లేకుండా కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా మనం పాలిథీన్ తీసుకొని కవర్ తీసుకొని దానిపైన ఇలా ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా 4-5 చిన్న బాల్స్ లాగా పెట్టుకొని పైన కాస్త బరువు ఉన్న గ్లాసు లేదంటే చిన్న గిన్నె అయినా ఫ్లాట్గా ఉన్న గిన్నెని తీసుకొని ఇలా మనం ప్రెస్ చేస్తే వీడియోలో చూపించిన విధంగా ఈక్వల్గా వస్తాయండి. చక్కగా రౌండ్గా వస్తాయి ఇలా చేసుకున్నా కానీ. ట్రిప్లో మనం 4-5 చేసుకోవచ్చండి. పెద్దగా కవర్ ఉంటే దాని మీద ఎక్కువ పెట్టుకొని అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ కవర్ మీద 4 పెట్టుకొని ఇలా ఒత్తుకున్నానండి. అన్ని వైపుల్లో ఈక్వల్గా ఒత్తుకుంటే మనకు రౌండ్గా చాలా బాగా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇలా తీసుకొని మనం ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు ఫ్రై చేస్తున్నాం, మరోవైపు ఇలా చేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ఇప్పుడు చెక్కల్లో మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి కడాయిని బట్టి. ఇక్కడ నేను ఒక 4 దాకా వేస్తున్నానండి. మంచిగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. 2 వైపులా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలకు హాలిడేస్ ఉంటాయి కదండి, ఏదన్నా తినడానికి ఏమన్నప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇంకా 15 నుంచి 20 రోజుల వరకు మనం స్టోర్ చేసుకొని తినేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి ఇవైతే. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. మంచిగా 2 వైపులా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత జాలి గరిటెలో తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వెళ్ళే వరకు ఇలా జాలిగడ్డ తీసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా నేను ఇక్కడ చెక్కల్ని ఫ్రై చేసుకుంటున్నానండి. ఒకవైపు చేసుకుంటూ మరోవైపు ఫ్రై చేసుకోవాలండి. చాలా తక్కువ టైంలోనే ఈజీగా చేసుకోవచ్చండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో మొత్తం ఇలా ఫ్రై చేసుకొని చెక్కల్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. సౌండ్ వింటేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా గుల్లగా తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. చూస్తుంటేనే నోట్లో నీరురుతాయండి. ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా. మీరు కూడా తప్పకుండా ఈ పండుగకు ఒక్కసారి ఇలా చెక్కల్ని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. తుంచి చూపిస్తానే ఎంత క్రిస్పీగా వచ్చినాయో. మన సెకండ్ రెసిపీ వచ్చి చాలా హెల్తీగా పండుగకు ఈజీగా చేసుకునే నువ్వుల లడ్డు ఎలా చేయాలో. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు నువ్వులు తీసుకున్నానండి. మీరు కావాలంటే నల్ల నువ్వులైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ తెల్లగుండే నువ్వులు తీసుకున్నానండి. స్టవ్ని సిమ్లో ఉంచి మాత్రమే నువ్వులను వేయించుకోవాలండి, లేకుంటే నువ్వులు మాడిపోతాయండి. మంచి కమ్మటి స్మెల్ వచ్చే వరకు మనం ఇలా సిమ్లో ఉంచి వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఇంకా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి లడ్డూలు అయితే. ఇలా మంచిగా మనము దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా వేయించుకున్న తర్వాత ఈ నువ్వుల్ని మనం ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఇదే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. చాలా ఈజీగా ఇంకా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి ఈ లడ్డూలు అయితే. హెల్త్కి చాలా మంచిదండి.
ఇప్పుడు 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకున్న తర్వాత 1 కప్పు ఇక్కడ నేను తురిమిన బెల్లం వేసుకున్నానండి. 1 కప్పు నువ్వులు తీసుకుంటే 1 కప్పు కంటే మీరు ఎక్కువైనా తీసుకోవచ్చండి, ఒక పావు కప్పు దాకా. బట్ నేనైతే 2 సమానంగా తీసుకుంటున్నాను. 1 కప్పు నువ్వులు, 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసుకోవాలండి. వేసుకొని ఇలా మనం బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇప్పుడు ఇలా బెల్లాన్ని కరిగించుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే ఉంచి మాత్రమే చేసుకోవాలండి, లేకుంటే బెల్లం మనకు మాడిపోతుందండి. చూడండి, ఇలా బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చండి పండుగకైతే. ఇప్పుడు ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఈ బెల్లంని మనం ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా వేరొక బౌల్లోకి మనము ఈ బెల్లం నీళ్ళు తీసుకున్న తర్వాత ఇలా మనం బెల్లాన్ని వడకట్టి తీసుకోవాలండి. ఏమైనా నలకలు అవి ఉంటే వచ్చేస్తాయి దీంట్లో. ఇప్పుడు మనము దీన్ని పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద పాకాన్ని మనం రెడీ చేసుకోవాలండి. మరీ ముద్ద పాకం కాకుండా, మరీ సాఫ్ట్ పాకం కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలా పాకంని చెక్ చేసుకోవాలండి. చూడండి, కొద్దిగా గిన్నెలో వాటర్ తీసుకొని ఇప్పుడు మనం దీంట్లో పాకం వేసుకుంటే చూడండి పాకం మొత్తం మనకు వాటర్లో కలిసిపోతుందండి. ఇది కరెక్ట్గా లేదు. ఇలా మళ్ళీ ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు పాకాన్ని మరిగించుకోవాలండి. ఇలా తిప్పుతూ ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే మనము పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నేను ఒక 2 నిమిషాల తర్వాత పాకాన్ని చెక్ చేసుకుంటున్నానండి. వాటర్ తీసుకొని మనం ఇలా పాకం వేసుకున్న తర్వాత మనకి ఇలా కాస్త లైట్గా ముద్ద పాకం రావాలండి. ఇక్కడ పాకం తీసుకుంటే కాస్త జారినలాగా వస్తుందండి. ఇలా ఉండొద్దు, మనకు పాకం కాస్త గట్టిగా ఉండాలి. ఇలా పాకం మనం చేతిలో తీస్తే జారినట్టు ఉండొద్దండి, అది కరెక్ట్గా ఉండదు. పాకం సరిగా ప్రిపేర్ చేసుకోకపోతే మనకు లడ్డూలు చాలా మెత్తగా ఇంకా చాలా బాగా ఉండవండి, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండవు. ఇలా మనం తిప్పుతూ మంచిగా పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలండి. వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ మధ్యలో పాకాన్ని చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని మనం పాకం వేసుకోవాలి. చూడండి, ఇక్కడ పాకం వేసిన తర్వాత ఇక్కడ మనకు పాకం కాస్త ముద్ద పాకం అవుతుందండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి వీడియోలో చూపించిన విధంగా. మరీ గట్టి పాకం ఉండొద్దండి, లడ్డూలు చాలా గట్టిగా వచ్చేస్తాయి అలా ఉంటే. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చాలా టేస్టీగా ఇంకా చాలా తక్కువ టైంలో అంటే అయిపోతుందండి. ఒక 10 నుంచి 15 నిమిషాల్లో మనం ఈజీగా లడ్డూల్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బయట మనకు కొనే లడ్డూలు ఎలా ఉంటాయో అదే విధంగా రావడానికి ఇక్కడ నేను ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి. ఇలా వంట సోడా వేసుకోవడం వల్ల ఎక్కువ గట్టిగా రాకుండా చాలా మంచిగా వస్తాయండి. మృదువుగా ఉండే లడ్డూలు అయితే చాలా మృదువుగా ఉంటాయి. ఇప్పుడు ఇలా ఒక 2 నిమిషాలు మిక్స్ చేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనము సోడా వేసాం కాబట్టి పైన నురగలు వచ్చేసాయండి దీనిపైన. ఇప్పుడు ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం వేయించుకున్న నువ్వులను వేసుకోవాలి. దీంట్లో మొత్తం నువ్వులను దీంట్లో వేసుకోవాలండి. నువ్వులు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నువ్వులను బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఫ్లేమ్ని మాత్రం మొత్తం ప్రాసెస్ చేసే వరకు సిమ్లో ఉంచి మాత్రమే చేసుకోవాలండి, లేకుంటే మనకు ఫ్లేమ్ని మనము కొంచెం పెంచినా కానీ బెల్లం మాడిపోయి టేస్ట్ వేరుగా అయిపోతుందండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారించుకోవాలండి. ఇక్కడ మనం ముందుగానే ప్లేట్కి మనము నెయ్యి అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం లడ్డూలా చుట్టుకోవాలండి. ఇలా వేడిగా ఉంటుందండి, చూసుకుంటూ ఇలా మనం చుట్టుకోవాలి. ముందుగా ఇలా చుట్టుకున్న తర్వాత మనం రౌండ్ షేప్ ఇవ్వాలండి, వేడి తగులుతుంది కాబట్టి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ లడ్డూలు అయితే. చూడండి, ఇలా చుట్టుకోవాలండి. ఇలా కొద్దిగా స్పూన్తో తీసుకొని మనం లడ్డూలా చుట్టుకోవాలి. మీరు ఎక్కువ లడ్డూలు చేయాలంటే ఈ ప్రాసెస్ని డబుల్ చేసుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా మనం స్పూన్తో కాస్త వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలా చుట్టుకోవాలండి, చల్లారితే లడ్డూలు చుట్టడానికి కష్టం అవుతుంది. ఇలా కొద్దిగా మీకు చిన్న సైజు పెద్ద సైజు మీ సైజుని బట్టి మనం ఇలా లడ్డూలా చుట్టుకోవాలి.
ఇలా సింపుల్గా ఇంకా ఈజీగా చేసుకోవాలంటే ఒక్కసారి ఇలా పండుగకు మీరు ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి లడ్డూలు అయితే. చేయడం పెద్ద కష్టం ఏమి ఉండదండి. పాకాన్ని రెడీ చేసుకుంటే మనం లడ్డూలు ఈజీగా చేసుకోవచ్చు. కాస్త వేడిగా ఉంటుందండి, చూసి ఇలా మనం లడ్డూలని చుట్టుకోవాలి. లేదంటే కాస్త మనం ఇలా వాటర్ని చేతులకు ఇలా అప్లై చేసుకొని ఇలా మనం లడ్డూలో చుట్టుకోవాలి. అంత వేడి తగలదండి. అలా ఉంటే మనకు కాస్త వాటర్ అప్లై చేసుకోవాలి, అప్పుడు లడ్డూలా చుట్టుకోవాలి. ఒకవేళ మీకు లడ్డూలు చుట్టడానికి కాస్త గట్టిగా అయిపోతే మళ్ళీ స్టవ్ మీద సిమ్ మీద ఒక 2 నిమిషాలు ఉంచి ఇలా లడ్డూలా చుట్టుకోవచ్చు. స్టవ్ మీద పెడితే మనకు ఈజీగా వచ్చేది. ఇక్కడ మనం అన్ని లడ్డూలా చుట్టుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ముందుగా మనము నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి పెట్టుకోవాలి. చూడండి ఇలా వేడిగా చాలా ఉంటాయండి, చాలా వేడి ఉంటాయి. చూడండి ఇలా చుట్టుకున్న తర్వాత మనం ఇలా చేతులకు కాస్త లైట్గా వాటర్ అప్లై చేసుకొని షేప్ ఇవ్వాలండి. ఇప్పుడు ముందుగా ఇలా చేసుకున్న తర్వాత ఇలా షేప్ ఇవ్వాలి. ఇప్పుడు ఇలా అన్ని రౌండ్గా చేసుకొని ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా వాటర్ అప్లై చేసుకుంటే మనకు రౌండ్గా చాలా బాగా వస్తాయండి లడ్డూలు అయితే. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి. పిల్లలకు ఇలా చేసి పెట్టండి. రోజుకు ఒక లడ్డు ఇలా తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయండి. ఇంకా చాలా హెల్త్కి మంచిదండి. ఐరన్ రిచ్గా ఉంటుంది నువ్వులలో. ఇలా మనం తక్కువ టైంలో ఈజీగా చేసుకునే రెసిపీ అండి. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి ఇక్కడ నాకు మొత్తం ఇలా లడ్డూలా చుట్టుకున్నానండి. లాస్ట్లో మీకు లడ్డూలు ఏమైనా గట్టిగా ఉంటే స్టవ్ మీద పెట్టి లడ్డూలా చుట్టుకోవాలి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా టేస్టీగా, కమ్మగా, మృదువుగా, సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే నెల వరకైనా మనము స్టోర్ చేసుకొని తినేసేయండి. ఈ పండుగకు మీరు కూడా నువ్వుల లడ్డూను తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగా కుదురుతుందండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి. రెసిపీ అనేది అస్సలు పాడవదు. ఇక్కడ తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.